2026న మధ్యాహ్నాలి గణేష్ శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతర 7 మంది శ్రీను, మధు, సతీష్ రెడ్డి, పవన్, కన్ని, శ్రీకాంత్ రెడ్డి మరియు నరేష్ మీద గణేష్ పిటిషన్ ఇచ్చాడు. వారు తన మరియు తన అమ్మ చంద్రకళను దాడి చేశారు అని చెప్పాడు. అలాగే శ్రీనివాస్ రెడ్డి తన అమ్మ చంద్రకళ మరియు అత్త బూరమ్మను అశ్లీల్ భాషలో తిట్టాడు అని చెప్పాడు. ఆరోపణలు నాన్ కాగ్నిజబుల్ కావడంతో జనరల్ డైరీ ఎంట్రీ చేసి కోర్టు అనుమతితో క్రైమ్ నంబర్ 66 of 2026 under section 115 to 352 read with 35 BNS కింద కేసు నమోదు చేసి పిఎస్ నగర్ కర్నూలు SHO ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. తర్వాత గణేష్ మరియు తన అమ్మ మెడికల్ పరీక్ష గవర్నమెంట్ హాస్పిటల్ నగర్ కర్నూలులో జరిగింది. రిపోర్ట్ ప్రకారం వారికి సాధారణ దెబ్బలు ఉన్నాయి. 18 ఫిబ్రవరి 2026 పిటిషన్లో గణేష్ భార్య మరియు పాపపై ఏ ఫిజికల్ అసాల్ట్ గురించి ఏమీ ప్రస్తావన లేదు. తర్వాత 2 పక్షాలు పోలీస్ స్టేషన్ నుండి వెళ్ళిపోయారు. 20 ఫిబ్రవరి 2026 సాయంత్రం 6:30 గంటల సమయంలో పిటిషన్ ప్రోగ్రెస్ గురించి అడగడానికి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి SHO మరియు CIని కలిశారు. ఇది 2 పిటిషన్స్ 18 రోజు వచ్చినప్పుడు ఆ రోజు అక్కడ కేస్ అండ్ కౌంటర్ కేస్ నమోదైంది. మిగతా అబ్స్కాండింగ్ ఆరోపితులను పట్టడానికి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశారు. ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ అబ్జర్వేషన్స్ బై పోలీస్ 18 ఫిబ్రవరి 2026లో గణేష్ ఇచ్చిన మొదటి కంప్లైంట్లో తన భార్య మరియు పాపపై దాడి గురించి ప్రస్తావన ఏమీ లేదు. శ్రీనివాస్ రెడ్డి తన భార్యపై కుల ఆధారిత తిట్టలు అది కూడా కంప్లైంట్లో లేదు. 18 ఫిబ్రవరి టు 21 ఫిబ్రవరి వరకు పాపకు ఎలాంటి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నారో కుటుంబ సభ్యులు వివరాలు ఇవ్వడం నిరాకరించారు. They have refused to give any details about treatment given to the baby between 18th and 21st of February. ప్రకారం preliminary report ప్రకారం no any internal or external antemortem ఇంజరీస్ అని ఫోరెన్సిక్ ప్రొఫెసర్ తెలిపారు. హిస్టోపాథాలజీ మరియు విసెరా శాంపిల్స్ FSLకి పంపబడ్డాయి. ఫైనల్ PME ఒపీనియన్ FSL రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తాం.